చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఏమిటి పరిస్థితి? ప్రస్తుతానికి హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి యొక్క వెర్షన్స్ విన్నారు మీరు. అంటే ఇది ఖచ్చితంగా అంటే ప్రతి కంపెనీకి కూడా ఆల్మోస్ట్ ఆల్ గతంలో కేటాయించిన భూములు కావచ్చు, ఏవైనా చాలా వరకు ఖాయిలపడ్డ పరిశ్రమలు, నేను ఇంతకుముందు అడిగినవన్నీ కూడా విన్నారు మీరు. ఏం చెప్తుంది ప్రభుత్వం? ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది HILT హిల్ట్ పాలసీ? ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జియో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, ఆగస్టు 29, 2023 నాడు తీసుకొచ్చి ఏకంగా లీజు భూములను రెగ్యులరైజ్ చేసారు. వాళ్ళలాగా మేము లీజు భూములను రెగ్యులరైజ్ చేస్తలే. లీజు భూములు సబ్ లీజుకి ఇచ్చినటువంటి భూములను 100% నుంచి 200% SRO రేట్ల మీద విధించి మీరు రెగ్యులరైజ్ చేసారు. లీజు భూములు లీజు టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసింది మీరు. మీలాగా మేము దుర్వినియోగం చేయడం లేదు. అదే కాకుండా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఏదైతే 9,292 ఎకరాలు ఇది కేటాయించినప్పుడు తర్వాత ఇది రోడ్లు 80 ఫీట్ల రోడ్లు కావచ్చు, 100 ఫీట్ల రోడ్లు తీసిన తర్వాత 4,770 ఎకరాలు ఉన్నది. రోడ్లు తీయకుండా ఎట్లా ఇస్తారు? మరి రోడ్డు తీసి ఇవ్వాలి కదా. రోడ్డు లేకుండా ఎట్లే ఒక్కొక్క ఎకరం తీసుకుంటూ, ఒకళ్ళు అర్ధ ఎకరం తీసుకుంటూ, వాళ్ళు 10 ఎకరాలు తీసుకుంటారు, వాళ్ళు 5 ఎకరాలు తీసుకుంటారు. అట్లా ఆనాడు 50-60 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి భూములు. అది కూడా ఆనాడు రేట్ల ప్రకారం ఆనాడు ఏదైతే రేటు విధించి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన భూములు. రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు అక్కడ ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకునేటువంటి జోన్ ఉంది కాబట్టి ఆ జోన్ మల్టీపర్పస్ జోన్ కోసం కన్వర్షన్ మాత్రమే చేస్తూ ఉంది. మీరు చేసిందేమో లీజ్కి ఇచ్చినటువంటి భూములు కావచ్చు, సబ్లీకి ఇచ్చినటువంటి భూములను మీరు గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటే కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములను కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్ల కుంభకోణం, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కుంభకోణం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మహేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ 6 లక్షల కోట్లు అవుతుంది, ఎక్కడ 5 లక్షల కోట్లు అవుతుంది? ఆ భూమి మనదా? ప్రభుత్వం అందా ఏమన్నది? అవి నిరుపయోగం. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. ఏమని? ఏదైతే కాలుష్యం వెదజల్లే ఇండస్ట్రీస్ అని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి. ఇప్పుడు హిల్ట్ లో అదే కదా పేర్కొంటున్నారు, బయటకు తీసుకెళ్దామని. మరి అదే దానిలో భాగంగా 20 నెంబర్ జీవో ఆనాడు ఇచ్చారు. చాలా పరిశ్రమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అదే కాకుండా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇండస్ట్రియల్ జోన్లను మల్టీపర్పస్ జోన్గా మార్చని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నిబంధనల ప్రకారం మీరు ఆల్రెడీ మీరు లీజుకున్న భూములనే రెగ్యులరైజ్ చేసారు. మీరు అవినీతి పాలే, మేము బాధపడలే. ఇది ప్రైవేట్ వ్యక్తులు ఉన్న భూములు. వాళ్ళు 7 రోజుల టైంలో అప్లై చేసుకోవచ్చు జోన్ కన్నా, లేదా అప్లై చేసుకోకపోతే కూడా వారి చేతిలో ఉంటాయి కదా. ఎట్లా తీసుకుంటావు మీరు? అంటే ప్రభుత్వ భూమిని ఏదో ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తున్నారు, దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తూ మీరు చీకట్లో కూర్చొని జీవోలు ఇచ్చింది మీరు. మేము చీకట్లో తీసుకొని జీవోలు ఇవ్వలే. ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏదైతే 4,770 ఎకరాలు నిజంగా అందరూ అప్లై చేసుకుంటే ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలి? ఎందుకంటే ఫర్దర్గా అక్కడ ఇది ఆల్రెడీ కలుషితమైనటువంటి వాటర్ ఉన్నది కాబట్టి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలి, లేకపోతే డ్రైనేజ్ సమస్య వస్తుంది, ట్రాఫిక్ సమస్య వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా 25% అక్కడ మౌలిక వసతుల సదుపాయం కోసం వాడుతూ ఇంకా 70% ఏదైతే కొత్తగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నామో, చౌటుప్పల్ కావచ్చు, లేకపోతే కొత్తూరు కావచ్చు, లేకపోతే మేడ్చల్ కావచ్చు, లేకపోతే నర్సాపూర్ ఈ ప్రాంతంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సదుద్దేశంతో ముందుకు పోతుంటే దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి జరిగింది? ఇంకోటి, కొంతమంది ఉండరు రేపు అసలు ఇండస్ట్రీస్ ఏదో గోడౌన్సో లేకపోతే వేరే ఉద్దేశం పెట్టుకునే ఉన్నాయనుకో, ఇవి ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కాదు కాబట్టి వాళ్ళు జోన్ కన్వర్షన్కి అప్లై చేసుకోరు. మరి వాళ్ళకి గురించి భూమి గుంజుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వానికి గుంజుకునే అవకాశం ఉండదు కదా. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో మీరు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ఎందుకంటే 63% జీడిపి సిటీస్ నుంచి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. 35% ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులో రావాలంటే ఖచ్చితంగా ఇట్లా నిరుపయోగం ఉన్న భూములను కొంత మల్టీపర్పస్ జోన్గా మార్చినప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఒకనాడు మహాత్మా గాంధీ మాటలు ఏంటంటే ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్, ఇప్పుడు ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్. అదే కాకుండా 2030 నాటికి అది జీడిపి 73% సిటీస్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్లో 20% మాత్రం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% చేసినట్లయితే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే బెంగళూరులో 3 గంటల ట్రాఫిక్లో పట్టడంతో ప్రధానంగా కంపెనీల సీఈఓలంతా కూడా బెంగళూరు నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% ఉంది కాబట్టి మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీ అనుసంధానం చేస్తే
70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడినట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మెట్రోకి సంబంధించి, అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మాస్టర్ ప్లాన్ సంబంధించి ఇప్పటికీ 38% రాష్ట్ర రాజధానిలో కూడా మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి. కాబట్టి ఒక స్మార్ట్ సిటీ అంటే అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరించి తదుపరి ఇటువంటి పాలసీలు రూపొందించాలనేది వారి వాదన. సార్ వాళ్ళకన్నా ముందే మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసాం అనుకుంటున్నారు మీరంతా? ఆగండి ఒక్క సెకండ్, నెక్స్ట్ మీరే మాట్లాడండి. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మహానగరాన్ని, హైదరాబాద్ అనేది మహానగరం, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు 14,000 కోట్ల రూపాయలు 3 జోన్లుగా విభజించి అండర్ గ్రౌండ్ కేబులింగ్, దానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా అందులో ఉండే విధంగా, అదే కాకుండా మెట్రోను 2 కావచ్చు 3ని విస్తరించే విధంగా, హైదరాబాద్లో అదేవిధంగా ఏదో ఎలక్ట్రికల్ వెహికల్ 2,000 వెహికల్ కొనే విధంగా, అదేగా ఎలక్ట్రికల్ కొనుగోలు చేస్తే అదే ప్రభుత్వం విధించే ట్యాక్సులను మినాయింపించే విధంగా మేము కానీ హిల్ట్ లెక్కన ఖచ్చితంగా వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది, అత్యధిక పెద్ద స్కామ్ జరుగుతోంది అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు మేము ఇదే చెప్పిన 22 పారిశ్రామిక ప్రాంతాలను 7 రోజుల టైంలో 2 వాయిదాలు, 90 రోజులలో 2 వాయిదాలు, 45 రోజుల్లో ఒక పేమెంట్, ఇంకోటి 45 రోజులు. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూమును మీరు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు జోన్ కన్వర్షన్ అప్లై చేసుకుంటే ఓకే, కన్వర్షన్ అప్లై చేసుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకు ఉంటుంది. అంటే వారి సమయంలోనే ఆ 10 ఏళ్లలోనే తప్పు జరిగింది. మరి అదే కదా సార్ లీజు భూములు రెగ్యులరైజ్ చేసింది మీరు.